బీఆర్ఎస్ ఎం నాయకులతో మాట్లాడుతున్న మాట అంతా ప్రజలు మీరు గెలిపించడం కదా మీరు అనుభవించండి. తప్పట్లా ఊరండి చెప్తాం. నేనేమంటున్నాను ఒక పాయింట్ నేను చెప్తాను. 2 సార్లు అధికారాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించడం నాకు తుంగతుర్తి ప్రజలు గెలిపించినప్పుడేమో గొప్పోలు నన్ను ఒడగొట్టరు కాబట్టి చెడ్డోలు అనేటువంటి మాట తప్పు. ప్రజలు ఆ సందర్భానికి నా నాయకత్వ విఫలమా, లేకపోతే నేను నచ్చకపోయినా, లేకపోతే నేను చేసినటువంటి పనులు వాళ్ళు అనుకున్న రేంజ్లో సాధించలేకపోయినా, లేదు రాష్ట్ర పార్టీ మీదనా, లేకపోతే కింది స్థాయి ఉన్న సర్పంచ్ మీద ఏదో ఒక రకమైనటువంటి ఒక వ్యతిరేకత అయితే పబ్లిక్లో మా మీద కనపడ్డది. ఈసారికి మనకు మీరు ఉండండి, వాళ్ళకు అవకాశం ఇచ్చి చూద్దాం అందరం. అంత మాత్రం చేత 2 సార్లు గెలిపించినప్పుడు ఏమో తుంగతుర్తి ప్రజలు మంచోళ్ళు, ఇప్పుడు గెలిపలేదు కాబట్టి చెడ్డోలు అనేటువంటిది ఎప్పుడు కూడా తప్పదు, రాజకీయాల్లో తప్పు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా పార్టీగా ఉండడం అనేటువంటిది నీకు బలం. పార్టీనే కుటుంబం. పార్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పవర్. అధికారంలోకి వచ్చే ప్రభుత్వం వేరు, అది సెకండ్ పవర్. పార్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పవర్. పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మేము కుటుంబ సభ్యులు అనేదే పవర్ మాకు. ఇప్పుడు పబ్లిక్ కోసం కొట్లాడతాం, పబ్లిక్లో ఉంటాం. ఈ 5-6 నెలల్లో ఎంత బదనమైనా అంత బదనమైన మీరు కూడా చూసారు. అది సాధ్యమయ్యేటువంటి కావు, చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే మొట్టమొదట ఆయనకు అవగాహన లేదు. లేకపోతే ఉంటే అనుకుని వచ్చింది అన్నప్పుడు అర్థమైపోయాను అవగాహన ఎంత అనేది. పీసీసీ అధ్యక్షునిగా బ్లాక్ మెయిలర్గా పనిచేసి ఎట్లయితే వ్యవహరించిండో ముఖ్యమంత్రి అయినా కూడా ఇంకా బ్లాక్ మెయిలర్ పాత్రనే పోషిస్తున్నా బాధగది. ముఖ్యమంత్రి అయినాక మారాలి కదా. ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది నీకు. ఎంత ఉన్నతంగా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి, ఎంత గొప్పగా కనపడాలి. ఇంకా కేసీఆర్ కంటే నేను గొప్పగా చేసి కేసీఆర్ మరిపిస్తానటువంటి పాత్ర పోషించాల్సింది పోయి కేసీఆర్ పెట్టిన తీసేసి కేసీఆర్ అన్నవాళ్ళు ఎప్పుడు చేస్తా ఇదేం పిచ్చకుట్ల కదా. నేను నాకు అర్థం కాదు. ఇంత సిల్లీగానా ఏంది నేను అనేది. మీరు చూసిరు కదా మొన్న ఏందో టీఎస్ నుంచి టీజీకి మారుస్తున్నందుకు పేర్ల మార్పు కోసం 4,000 కోట్లట. ఏమన్యాయం ఇది. 4,000 crores ఫర్ ఓన్లీ నేమ్ చేంజ్. కానీ గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. అప్పులకు కిస్తీలు కట్టడానికి సరిపోతుంది అనే ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి తెలియాల్సిన విషయం అప్పులకు సంబంధించి కూడా భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా అప్పు తీసుకోవడానికి ఒక పరిధి ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి తీసుకోవాలి. 2.5 ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి తీసుకోవడానికి నీకున్నటువంటి జిఎస్డిపి నీ వృద్ధి రేటుని బట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండేదా లెక్కల ప్రకారం నిర్ణయిస్తారు. ఆ 2.5 ఎఫ్ఆర్బిఎం పరిధి దాటలే మనం. ఇంకా మనకు గ్యాప్ ఉంది. మిగతా రాష్ట్రాల కంటే మనం అప్పు ఎక్కువ చేసినట్ట తక్కువ చేసినట్ట. నీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించేటువంటి రాష్ట్రాలకు చూడు, దీన్ని చూడు, ఎక్కువ చేసినట్ట తక్కువ చేసినట్ట తెలుస్తుంది. ఇంకో పాయింట్, అప్పులు అనేటువంటి ఎప్పుడు ఎటువంటి ఈ ప్రపంచంలో అగ్రదేశంగా అనుకుంటున్నటువంటి దేశాలు జనరల్ కింద అమెరికా అనుకుంటా ఫస్ట్ పాయింట్. తర్వాత టెక్నికల్ సబ్జెక్ట్ సైడ్ బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం, బాగా పనులు చేస్తున్నటువంటి దేశం అంటే జపాన్ అనుకుంటారు. ప్రపంచం మొత్తంలో అత్యధిక అప్పు ఉన్నటువంటి దేశాలు అమెరికా, జపాన్. అత్యధిక అప్పు ఉన్నటువంటి దేశాలు. దీనికి ఏం సమాధానం చెప్పాలి అంటే అప్పు అనేదాన్ని ఎట్లా నిర్వహించాలి, దాన్ని ఎట్లా వాడాలనేటువంటి సోయినోడు మాట్లాడే మాట కాదు. అదొకటి. 2 నువ్వు చేసినావు కదా మరి 20,000 కోట్ల అప్ప ఆల్రెడీ. నువ్వు వచ్చి 6 నెలలు కాలే కదా. దీనికేం చెప్తావు. ఏం చేసిన కేసీఆర్ గారు ఎగ్జాంపుల్ కాళేశ్వరం కట్టినాం. దాదాపు 90,000 కోట్లు అటు ఇటు 1,00,000 కోట్లు అనుకుందాం తెలిసేపు. 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కాళేశ్వరం కట్టిండు. మరి దాని బెనిఫిట్స్ మేము ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గెలవకముందుకు 30,000 ఎకరాలకు నీళ్ళు దిక్కు లేకుండా ఇలా 1,30,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందినాను తుంగతుర్తిలా. మరి ఇవ్వద్దా నీళ్ళు? కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరంతో నా కాన్సెన్సీకి కాళేశ్వరంతోనే వచ్చినాయి తుంగతుర్తి నియోజకవర్గానికి. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్ళు కాళేశ్వరం వచ్చినాయి. ఫస్ట్ లబ్ధి పొందిందే తుంగతుర్తి, సూర్యాపేట. ఫస్ట్ లబ్ధి పొందిందే మేము. ఫస్ట్ కట్టినప్పుడు ఏమైందంటే పైన కరీంనగర్, వరంగల్ అప్పటికే చెరువులు నిండిపోయి ఉండి వాళ్ళకి నిండడం వల్ల వాళ్ళు ఓపెన్ చేసుకోలేదు ఓటీలు. ఈ మా తూములు ఉంటాయి కదా, ఆడ లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు, మేడిగడ దగ్గర లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు సుందిల్ల, అన్నారం, ఎల్లంపల్లి, నందిమేదారం, గాయత్రి పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్, మిడిమానేరు, లోయర్ మానేరు, కేఎంసి కాకతీయ మెయిన్ కెనాల్ నుంచి మైలారం ప్రాజెక్టు బయ్యనవాగు దాటి తుంగతుర్తి నియోజకవర్గం వెలిశాల దగ్గర నాకు మొట్టమొదట లబ్ధి పొందింది నేనే. నా తర్వాత కిందికి సూర్యాపేట, కిందికి కోదాడ. ఇది వాస్తవం, ఇది చరిత్ర. బహుశా నేను కాళేశ్వరం నీళ్లతో నేను బెనిఫిట్ అని చెప్పిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు నేను ఇంటర్వ్యూ చేసిన వారిలో మీరు ఇంతకుముందు ఎక్కడ చేసినా తెలియదు, లైన్ కూడా చెప్పారు మొత్తం. మీకు తెలియదు మొత్తం లైన్ చెప్పారు నాకు. అయితే ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 మరమ్మతులకు వచ్చినాయి. కనీసం 10 ఏళ్ళు కూడా కాలేదు దీనికి. మరి మరమ్మతులకు రావడానికి సంబంధించి ఏముంటుందంటే ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు ఇల్లు కట్టుకుంటే కూడా అక్కడక్కడ క్రాక్స్ గీక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాతనే సెట్ అవుతుంది. ఈవెన్ నల్లా కనెక్షన్ బిగిస్తే కూడా ఒక 2 రోజులు టింగ్ అని ఒక సుక్క పడుతుంది. మీకు ఐడియా ఉందా? ఆ సుక్కలు ఏమవుతుందంటే అందులోకి వచ్చి జంగు చేరి చెత్త అంతా చేరి సెట్ అయిందాక ఆ సుక్క కారుతూనే ఉంటుంది. ఇది టెక్నికల్గా ఉండేటువంటి రీజన్స్. గాదాన్ని పట్టుకొని ఇదైంది అదైంది అనేటువంటిది అవగాహన లేక మాట్లాడుతున్నాను. అందుకే నేను చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పారు, చాలామంది ఇది చెప్పారు.
అందరు ఎక్స్పర్ట్ చెప్పి ఎక్స్పర్ట్ చూసి ఇంజనీర్లు చూసి డిజైన్ చేసి గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ తీసుకో అన్ని చేసి కట్టింది. ఇప్పుడు నా దగ్గర కూడా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మూసి మీద గురుజాల మానాయకుంటాను ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకున్నాం 18 కోట్ల రూపాయలతో. ఆ బ్రిడ్జ్ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు శాంక్షన్ చేపిస్తే అంతకు ముందు నుంచి ప్రపోజల్ నడుస్తుంది, కానీ మన గవర్నమెంట్ వచ్చినాక శాంక్షన్ చేస్తే అది కంప్లీషను నేను మొన్న ఎన్నికలకు ఒక 6 నెలల ముందు ఓపెన్ చేసిన. అంటే దాదాపు ఎన్ని రోజులు, 8 సంవత్సరాలు బట్టి. ఏంది అని అడిగినా నేను, ఎందుకు ఇంత లేట్ అవుతుంది? 2 మండలాలు, ఇటు అడ్డగూడ మండలం, ఇటు శాలిగౌడ మండలం, మెయిన్ కనెక్టివిటీ. వాడు కడతాడు, పిల్లర్ పోస్తాడు, మూసిలో కదా కట్టేది. పైన చెప్పిన మూసి వరదలు వచ్చి హైదరాబాద్ వరదలు వస్తాయి కదా, వరదలు వచ్చి పోతున్నాయి, అప్పుడు ఆగుతాం. దాంతోపాటు ఏమవుతుంది, వరద వచ్చి పోగానే ఆ పిల్లర్ కొంచెం కుంగుతుంది. అవునా? అంతే కదా. వీళ్ళు ఏం చేస్తారు, కింద ఎంతవరకు ఫస్ట్ డ్రిల్ చేసి చూసినప్పుడు ఎక్కడైతే కింద గట్టిగా దొరుకుతుందో అక్కడ దాకా ఒక అంచనాకు వచ్చి మేము డెప్త్ ఒక 10 ఫీట్లు పోవాలని చెప్పి ఒక అంచనా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంచనాకు వచ్చి చేస్తారు. ఈ 10 ఫీట్లతో స్టార్ట్ చేసుకొని కడతారు. ఈ వరదగిరి వచ్చినప్పుడు ఏమైందంటే దాని కింద ఉన్నటువంటి ఆ గట్టితనం కాడ ఉన్నది కూడా కొంచెం స్లిప్ అయిపోతుంది, కింద ఇసుక పోయినప్పుడు పిల్లర్ కొద్దిగా ఒక 1/2 ఫీట్ గుంగుతుంది. 1/2 ఫీట్ గుంగినప్పుడు పైన మొత్తం టెక్నికల్గా మారదు, బిల్డ్ చేయాలంటే. అట్లా సాధ్యం కాక 8 సంవత్సరాలు పట్టింది. ఒక్క 18 కోట్లు ఒక బ్రిడ్జ్ మూసినది మీద మానేయకుండా గురజాల. మీరు ఎప్పుడైనా కావాలంటే పోయి చూసుకున్నా కూడా ఇబ్బంది. మొన్న కంప్లీట్ అయింది, నేను మళ్ళీ ఓపెన్ చేసిన, నడుస్తున్నది ఇప్పుడు బాగుంది. మరి బాగుంది అంటే అట్లా ప్రాబ్లం అయ్యి సెట్ అయిన తర్వాత ఇక్కడ ఏమైపోయిందంటే మనం డైరెక్ట్ సెటిల్ చేసేసినాం కదా, 3 ఇయర్స్లో క్లోజ్ అయిపోయింది కదా. తర్వాత కింద ఉన్నటువంటి మట్టి జారడం వల్ల ఒక 3 పిల్లర్లు 84-86 పిల్లర్లలో ఒక 3 పిల్లర్లు కిందికి కుంగినమాట వాస్తవం. దానికి ఏముంటుంది, నీ పని చేయాల్సింది సెట్ చేసేసి పబ్లిక్ నీళ్ళు ఇవ్వాలి కదా. మొదటిసారి ఇవ్వలే మాకు తుంగతుర్తికి నీళ్ళు, ఎందుకంటే నీళ్ళు ఎత్తలేమన్నారు, కానీ నీళ్ళు ఎత్తే అవకాశం ఉన్న ఇవ్వాలి. అది కాదు, దాంట్లో మీరు బాగా స్టడీ చేసినట్టుంది, కాళేశ్వరాన్ని బాగా స్టడీ చేసి నాకు అర్థమవుతుంది. మేడిగడ్డ అన్నారు 3 రిజర్వాయర్లలో ప్రాబ్లం వచ్చింది. 3 రిజర్వాయర్ల ప్రాబ్లం రాలే మీకు, ఒక్క మేడిగడ్డ దగ్గర మాత్రమే పిల్లర్స్ కుంగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అవి కూడా 3 పిల్లర్లు 84 పిల్లర్లలో 3 పిల్లర్లు అడిగి నేను లైవ్గా నేను కూడా పోయినా. అసలు ఏంది దీన్ని ఇంతగానం చెప్తుంది చూసేద్దామని చూస్తే ఒక క్రాక్ వచ్చింది, అందరి పోయి చూసి వచ్చి. మహారాష్ట్ర వైపు, అవును, మహారాష్ట్ర వైపు నుంచి అటు దిగి కిందికి దిగి లోపలికి పోయిన తర్వాత పిల్లర్స్ కాడిపోతే ఆ క్రాక్ అన్నీ కూడా చూసి మేము ఆడికెళ్ళి కూడా మాట్లాడొచ్చినాం. ఏముంటుంది దీంట్లో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, ఆ పిల్లర్ గ్యాప్ వచ్చినప్పుడు ఒక 200-300 బస్తాల సిమెంట్ వేసి టెంపరీ అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి, ఆ గ్యాప్ ఫిల్ చేస్తాం. చేయలే వీళ్ళు. ఏంది వీళ్ళ ఉద్దేశం అంటే, అది ఇంకా డ్యామేజ్ కావాలి, కేసీఆర్ బదనం కావాలి, దాన్ని సెట్ చేసి పబ్లిక్ నీళ్ళిద్దామని ఆలోచన లేరు వీళ్ళు. మనం నాకు ఇవ్వలే కదా, అందుకనే కేసీఆర్ గారు పంట పొలాలు ఎండిపోతుంటే నా దగ్గరికి ముందట వచ్చింది. ఫస్ట్ తుంగతుర్తి కాన్ఫరెన్స్కి వచ్చి తర్వాత సూర్యాపేటకి పోయింది, తర్వాత పంట పొలాలు ఎండిపోతుంటే వచ్చింది కదా. కేసీఆర్ గారు బయలుదేరినాక నీళ్ళు వదిలిపెట్టారు. అప్పటికి వచ్చినాయి మరి నీళ్ళు. అంటే ఆడ 5,000 క్యూసెక్లు పోతున్నాయి ఈ పక్కన మన సైడ్ నుంచి, అక్కడ కుంగిపోయిన కాడ కాకుండా కాపాడడం జర చేసి ఇట్లా ఇసుకతోనే కానీ ఇట్లా అడ్డం కట్టి నడిపించవచ్చు. ఈ 5,000 క్యూసెక్లు పోతున్నాయి, ఎత్తొచ్చురా నాయన అంటే కూడా ఎత్తకూడదు, బదనం కావాలి కేసీఆర్. ఇదేం లాజిక్? ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేసే పనా నీకు? సరే, నాయకుల మీద కోపం ఉంటే ఉండొచ్చు, అదొక అంశం వేరు. కానీ నాయకుల మీద కోపంతో నువ్వు ప్రజలు ఎండబెడతా అంటే ఎట్లా? ఇయ్యలేమన్నా. తర్వాత కేసీఆర్ గారు బయలుదేరానికి ఇచ్చింది, మరి అప్పటి వచ్చినాయి నీళ్ళు, అప్పటి సాధ్యమైంది. ఇది ఇన్స్టిట్యూషన్ వ్యవస్థ. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇన్స్టిట్యూషన్. అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు నడిపిస్తాడు, నెక్స్ట్ నువ్వు వస్తే నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలి తప్ప దాన్ని తప్పును ఎత్తేసి నేను ప్రజల కాడ ఏందో మెప్పు పొందుతా లేకపోతే ఇది చేస్తా అంటే, కాళేశ్వరం కట్టడం వల్ల కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఒరిగేది ఏముంటుంది?